అంటే ఈయన శ్రీకృష్ణదేవరాయల తాతగారు ఈ రఘురామరాయల దగ్గర ఈ మండవ వీరులుగా పనిచేశారు. మండవ వాళ్ళని కూడా ఒక పద్యం కూడా ఉంది. రఘునాథాభ్యుదయం అనే పద్యంలో ఈ మండవ వీరాగ్రస్తుల గురించి స్పెషల్ గా వర్ణించడం కూడా జరిగింది. కావాలంటే ఈ మీటింగ్ అనంతరం ఆ డీటెయిల్స్ నేను మీ అందరికీ ఇస్తాను. ఏదైతే మండవ వీరులు సేనాధిపతులుగా ఉండి ముందు నడవగా రఘురామరాయల కథన రంగానికి వెడలినాడు అని చెప్పి కూడా రఘునాథ అభ్యుదయంలో ఒక స్పెషల్ గా ఒక మండవ వాళ్ళ గురించి మెన్షన్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఇక సో ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. బేసిక్ గా మనం ఎంతటి వీరులు అంటే ఇక్కడ నేను మీ అందరికీ కూడా మనం సెల్ఫ్ గా కొట్టుకున్నట్టు ఉంది చెప్పుకుంటే. కానీ ఇక్కడ మనం జరగబడాల్సిన విషయం ఏంటంటే బేసిక్ గా అగ్రెసివ్నెస్ అనేది మండవ వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. ఎందుకంటే ఎప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉంటారు. మా నాన్నగారు మండవ రామయ్య అండి, ఇక్కడ ఆయన అనారోగ్య కారణం తెచ్చా ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏ ఇద్దరు మండవాళ్ళు కలిసినా ఫస్ట్ చిన్న గొడవతో ఉన్న వాళ్ళ పరిచయం స్టార్ట్ అవుతుంది, లేకుంటే చిన్న క్వశ్చన్ చేసుకోనన్నా ఒకరి నుంచి ఒకరు క్వశ్చన్ చేసుకోనన్నా వాళ్ళ పరిచయం స్టార్ట్ అవుతుంది అని కూడా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. బేసిక్ గా నాకే అలాంటి అనుభవం చాలా సార్లు ఎదురైంది, మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైండొచ్చు కూడా. ఈవెన్ అందుదాకా ఎందుకు ఇక్కడున్న మండవ వెంకటేశ్వరరావు గారిని కూడా ఫస్ట్ నేను క్వశ్చన్తోనే ఆయన్ని పరిచయం చేస్తున్నాను. సో ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనేసి. సో అది బేసిక్ గా అగ్రెసివ్నెస్ అనేది మండవాళ్ళ బ్లడ్ లోనే ఉందని మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడానికి సాక్ష్యంగా ఈ రోజు మనకి చరిత్ర కూడా ఉంది. చరిత్రలో ఈ రకంగా పద్యాలు కూడా రాస్తున్నాయి. సో ఇది నేను ఇప్పుడు దాకా చెప్పింది 1660 క్రీస్తు శకం 1616వ సంవత్సరంలో. ఆ తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఈ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం క్రీస్తు శకం 1750వ సంవత్సరంలో అక్కడ మండవ అయ్యన్న నాయుడు అనే ఒక అతని గురించి మన ఫోర్ ఫాదర్ గురించి ప్రస్తావించారు. ఈ మండవ అయ్యన్న నాయుడు అనే అతను ఏదైతే ఇప్పుడు మాలికాపురం అనే దగ్గర చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించాడు ఆయన సొంత డబ్బులతో మెన్షన్ చేశారు. ఎంతో కష్టపడితే కానీ ఈ ఆధారాలు దొరకలేదు. అయితే ఇక్కడ మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఔరంగజేబు కాలంలో మొత్తం హిందూ దేవాలయాలన్నీ కూడా ఎప్పుడైతే ఔరంగజేబు సమయంలో మొత్తం ధ్వంసం చేయబడ్డాయనేది కూడా మనందరం చరిత్రలో చదువుకున్నాం. అలా ధ్వంసం చేయబడిన ఆలయాన్ని మాలికాపురంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు తన సొంత ఖర్చుతో అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు. మండవ అయ్యన్న నాయుడు అనే పేరు. ఇలా ఆయన సొంత డబ్బులతో పునరుద్ధరించినందుకు ఆయన తర్వాత కాలంలో ఒక సన్మానం కూడా చేశారు. తర్వాత వచ్చిన పాలకులు, హిందూ ధర్మ పాలకులు అంతా ఆయన ప్రత్యేకంగా సన్మానించారు అని కూడా అక్కడ మెన్షన్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఉంది ఇప్పుడు మాలికాపురం అంటే నీటి మార్కాపురమే అప్పుడు మాలికాపురం. సో తర్వాత చూస్తే ఇప్పుడు ఏదైతే మనం ఈ విషయం మనం తెలుసుకున్న తర్వాత దాతృత్వం అనేది మన ప్లేట్లో ఉంది. ఇందాక అగ్రెసివ్నెస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు దాతృత్వం గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే రియల్లీ వీ హ్యావ్ టు స్టైల్ విత్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఎందుకంటే మన ఏదైతే దాతృత్వం అనేది మన బ్లడ్ లోనే ఉందని ఆ రోజుల్లోనే వాళ్ళు నిరూపించారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇప్పుడు కనుక ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకుంటే కూడా సాయంత్రం అయిపోతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కోట్ చేస్తూ ఈ మండవాళ్ళ హిస్టరీ ఏంటి, మండవాళ్ళ చరిత్ర అనేది అనుకుంటున్నాను. సో మనం ఈ చరిత్ర గురించి వీటి గురించి చెప్పుకుంటే గొప్ప సాక్షాత్కారాలు మనకు కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తున్నాయి. అలాంటి కాకుండా చూస్తే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మన చరిత్రలో కోట్ చేయబడినాయి. ఏంటంటే కొంతమంది మండవ వాళ్ళు అనేవాళ్ళు పల్నాడు ప్రభుత్వం దగ్గర తహసీల్దారులుగా కూడా పనిచేశారు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఎంఆర్ఓస్ అలా కూడా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాల్లో చాలా కీలక పాత్ర పోషించారు అని కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది రాయలసీమ నుంచి అలాగే కొంతమంది పల్నాడు నుంచి ఈ మండవ వాళ్ళు వచ్చి తామైతే తాము ప్రూవ్ చేసుకున్నారు అని చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంతెందుకు మనం కరెక్ట్ గా చెప్పాలంటే అగ్రికల్చర్ కూడా మన కల్చర్ నుంచే పుట్టిందనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మేము ముందుతున్నాను నేను ఈ సభ మొత్తం సమావేశం ముగిసిన తర్వాత. సో మనం చెప్పుకుంటే ఈ ఆధారాలు, ఈ చరిత్రలు ఇన్నెందుకు ఇప్పుడు మన ఎదురుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ గొప్ప సాక్షాత్కారం ఇచ్చాను. ఎంతమంది మండవాని పేరుతో ఉన్నవాళ్ళు కానీ మండవాని ఇంటి పేరుని మందిగా చేసుకుని ఎంతమంది మన ముందు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు కూడా మన ముందు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ సాక్ష్యాల ముందు చరిత్రలు అలాగే ఆధారాలు ఇవన్నీ కూడా అనవసరం నేను అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఇంతటి గొప్ప మండవాళ్ళ చరిత్రను మనకిచ్చి మనమంతా ఒకే కుటుంబంగా ఇక్కడ గ్యాదర్ అవడానికి సహకరించిన మన ఫోర్ ఫాదర్స్ అందరికీ కూడా ఒక్కసారి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ ఆప్యాయతలు ఈ అంతటాలు ఇలాగే కొనసాగాలని, ప్రతి సంవత్సరం మనం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా మండవాళ్ళంతా ఒకే కుటుంబంగా ఇక్కడ హాజరవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా మండవాళ్ళందరినీ ఇంత తక్కువ షార్ట్ ప్యాన్లో ఇంత తక్కువ టైంలో మీ అందరినీ గ్యాదర్ చేసి మనమంతా ఒకే కుటుంబాలతో ఇక్కడ కలిసి మన చరిత్ర చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నామో చెప్పుకుంటూ ఇంత ఆప్యాయంగా ఉన్నాం మనం. సో ఇది ఇలాగే కొనసాగాలని, ఇంత ఆప్యాయత మనకు అందించిన మన సోదరి మనకు ప్రత్యేక ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ కూడా మీరందరూ ఒకసారి ధన్యవాదాలు చెప్పాల్సిందే. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈరోజు
మనస్ఫూర్తిగా వెంకటరామయ్య గారండి, యూనివర్సిటీ వ్యవస్థాపకులు. మండవ వెంకటరామయ్య గారు, మండవ జానకిరామయ్య గారు, మండవ జానకిరామయ్య గారు కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ గారు. ఆయన సగౌరవంగా వెంకటగిరికి ఆహ్వానిస్తున్నాం. జానకిరామయ్య గారిని విశిష్ట అతిథి మండల వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మండల వెంకటేశ్వర గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే లక్ష్మీనారాయణ గారు ఐడియా ఇది కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీనారాయణ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మండల జయచంద్ర ప్రసాద్ ప్రముఖ మండల రాఘవేంద్రరావు గారు దసరాజు అధినేత రాఘవేంద్రరావు గారు సర్వోత్తమ. అలాగే మండల పుండరీకాక్షి గారు సోదరులు ఇచ్చేశారు. ఆయన గోల్డెన్ జర్నలిస్ట్ మండల వెంకటరావు గారి సోదరులు మండల శ్రీనివాసరావు గారు ఆయన కూడా వెంకటరావు మండల వెంకటరావు కావాలి. మండల రంగారావు గారు బతుకుల పాలన
వ్యాపారార్థం కానీ ఉద్యోగార్థం కానీ ఏ ఊళ్ళలో అనేకమైన ఊళ్ళలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పూర్వం ఒక ఇంటి పేరు ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఒక గ్రామంగా చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అనేక ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోతున్నాం. అందులో ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా ఈ మండల వారందరూ కూడా వివిధ ప్రదేశాలలో కూడా నివసిస్తున్న ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జయనామ సంవత్సరం ఉత్తరాయణం ప్రారంభం మొట్టమొదటి రెండవ రోజు అయినటువంటి ఈ తొమ్మిది రోజు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియపరుస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఆశీర్వాద మంత్రాలతో ప్రారంభిస్తున్నాము. అందరికీ కూడా ఈ మండపం చూస్తున్నందరికీ కూడా భగవంతుడు సర్వదా ఆశీస్సులు అందజేయాలనుకుంటూ ఆ భావాలను మన మంత్రాల రూపంలో మీరందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. Swasti
गच्छात्महे